చిన్నపిల్లలకి చాలా మందికి ఇష్టం ఉంటుంది గణేష్ ఐడల్స్. గణేష్ని చూడడమైనా చూస్తే ఒక హ్యాపీనింగ్ అనిపిస్తుంది, ప్రశాంతత అనిపిస్తుంది. మనం చూస్తుంటాం మన చుట్టుపక్కల ప్రతి వీధులలో చాలా ఐడల్స్ ఉంటాయి, వినాయకుడి యొక్క విగ్రహాలు పెడుతుంటారు. చూడడానికి కూడా మనం వెళ్తూ ఉంటాం. మేము నేర్చుకోవాల్సింది గణేష్ నుంచి యాజ్ ఏ స్టూడెంట్, యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ ఒకటి ఉంది. ఏంటంటే గణేష్ యొక్క ఫస్ట్ చెవుల నుంచి స్టార్ట్ చేద్దాం. చెవులు ఎలా ఉంటాయి? పెద్దగా ఉంటాయి. పెద్దగా ఉండడానికి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎక్కువగా వినాలి. మీరు ఇంకొకసారి వినాయకుడు చూసినప్పుడు చెవులు పెద్దగా అంటే మనం ఏం నేర్చుకోవాలి? లర్నింగ్ లెసన్ ఏంటి అంటే ఎక్కువగా వినడం నేర్చుకోవాలి. అంటే మన క్లాస్లో, స్కూల్లో క్లాసెస్ జరుగుతుంటాయి కదా, టీచర్ చెప్పేటప్పుడు ఎక్కువగా ఏం చేయాలి? మనం వినాలి. నెక్స్ట్ ఐస్ ఎలా ఉంటాయి మేడం? చిన్నగా ఉంటాయి. ఇలా ఐస్ పెట్టాం కదా, అదే కీన్ అబ్జర్వేషన్. అంటే చాలా సునిశ్చిత దృష్టితో అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు మన బయోసైన్స్ మేడం ఒక మైక్రోస్కోప్ పెట్టేసి చెప్తారు కదా, చూపెట్టుకుంటారు. అంత అబ్జర్వేషన్ ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఒక మ్యాథమెటిక్స్ ప్రాబ్లం చేసేటప్పుడు అది ఎలా జరిగింది, ఓకే, అది ఎలా ఉంది, ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. దెన్ ఆఫ్టర్ సొండం ఉంది, ట్రంక్ ఎలా ఉంటుంది? పెద్దగా ఉంటుంది, పొడవుగా ఉంటుంది. ఓకే, సో దానికి నిదర్శనం ఏంటంటే నాలెడ్జ్ ఎక్కడున్నా కూడా మనం అక్కడికి వెళ్ళాలి. సపోజ్ ఇక్కడ ఈరోజు ఉన్నారు మీరు, నాలెడ్జ్ బయట ఎక్కడైనా ఉందనుకోండి, మీరు పెద్దగా అయ్యాక అక్కడికి వెళ్ళి మన నాలెడ్జ్ ఏం చేసుకోవాలి? స్వీకరించాలి. నెక్స్ట్ వినాయకుడి యొక్క పొట్ట ఎలా ఉంటుంది? పెద్దగా ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో హ్యాపీగా ఉంటుందా? ప్రతి ఒక్కరి లైఫ్ మొత్తం బాధగా ఉంటుందా? ఉండదు కదా. అంటే ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. ఆ రెండింటిని సమానంగా ఉంచుకోవాలి, ఆ రెండింటిని యాక్సెప్ట్ చేయాలి అనేది వినాయకుడి యొక్క ఉద్దేశం, పొట్ట. నెక్స్ట్ వినాయకుడి యొక్క వాహనం ఏంటి? ఎలుక చాలా పెద్దగా ఉంటుంది కదా. ఎట్లుంటుంది? చిన్నగా ఉంటుంది. అది మెల్లగా నడుస్తుందా, స్పీడ్ నడుస్తుందా? స్పీడ్. అది అలర్ట్ ఉంటుందా, ఉండదా? ఉంటుంది, యాక్టివ్ ఉంటుంది. అట్లనే వినాయకుడి యొక్క వాహనం ఎలుక. ఎలుక నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎలుక చిన్నగైనా కూడా ఏం చేస్తుంది? పెద్ద పెద్ద పనులు చేస్తుంది. ఒక ధాన్యాగారాన్ని కూడా ఎలుకలన్నీ కలిసి కొల్లగొడతాయి కదా. అట్లా మనం ఎంత చిన్న వాళ్ళమైనా కూడా మన ఆలోచన ఎట్లా ఉండాలి? పెద్దగా ఉండాలి. అంటే వినాయకుడి యొక్క కేవలం వినాయక చవితి మట్టి గణపతులను చేస్తామనే కాకుండా వినాయకుడి యొక్క ప్రతిమ నుంచి కూడా మనం చాలా నేర్చుకున్నాం. చాలా వరకు చాలా మంచిగా చేశారు మట్టి గణపతులను. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇంకొక ముఖ్యమైన విషయం, వినాయకుడి పూజకి మనం పత్రాలు యూజ్ చేస్తాం కదా, బిల్వ పత్రము, ఇవన్నీ 21 రకాల పత్రాలు యూజ్ చేస్తాం. 9 రోజులు పూజ చేసినాక ఏం చేస్తాం? వాటన్నిటిని నిమజ్జనం చేస్తాం కదా. ఆ పత్రాల్లో ఉండే ఔషధ గుణాలన్నీ చెరువులో నిమజ్జనం చేయడం ద్వారా చెరువులో ఏమవుతుందంటే చెరువులో ఉంటే కలుషితమైనవి అవన్నీ ప్యూరిఫై అవుతాయి అన్నట్టు, శుద్ధమవుతాయి. సో ప్రతి ఒక్కటి వినాయకుడి యొక్క పూజలో ఉండే ప్రతి ఒక్కటి చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరందరూ కూడా ఈ వినాయక నవరాత్రులు జరుపుకోవడానికి మనమందరం ముఖ్యంగా తలుచుకోవాల్సిన వ్యక్తి ఒకే ఒకరు. తెలుసా ఎవరైనా? ఎవరికైనా వాళ్ళకి పేరు? ఒక స్వాతంత్ర సమరయోధుడు, శ్రీనివాస రామానుజన్ కాదు, ఎస్ఎస్ బాల గంగాధర్ తిలక్. వారి వల్లనే ఇప్పుడు ప్రతి ఒక్క వీధిన మనమందరం వినాయకుడి యొక్క నవరాత్రులను జరుపుకుంటున్నాం. ఓకే, నవరాత్రులు అంటే కేవలం పూజ. ప్రతి ఒక్క ఫెస్టివల్ వెనకాల ఓకే ఒక థింగ్ ఉంటుంది, ఒక బ్యూటీ ఉంటుంది, దాని వెనకాల నేర్చుకోవాల్సిన అంశం ఉంటుంది. అవన్నీ మీరు నేర్చుకోవాలి. ప్యారిస్తో తయారవుతున్న వినాయకులు ఈ మధ్యలో చాలామంది బయటికే చూస్తున్నారు, ఏది రంగురంగులు చూస్తున్నారు, కానీ దానివల్ల నిమజ్జనం చేయడం ద్వారా ఉన్న చెరువులు ఖరాబ్ అవుతున్నాయి, నాశనం అవుతున్నాయి, ఎవరు చూడట్లేదు. మీరు కూడా మీ ఇంట్లో వినాయకులను పెడితే కేవలం మట్టి వినాయకులను పెట్టాలి అని చెప్పాలి. విద్యార్థి దశ నుంచే ఈరోజు మన స్కూల్లో మన హెచ్ఎం మేడం, టీచర్స్ మేమందరం అనుకుని తయారు చేసింది. ఎందుకంటే ఏదైనా ప్రాథమిక దశ నుంచే స్టార్ట్ కావాలి. ఆయన ఇంకొకటి మేడం ఒక అంశం చెప్పారు, ఏంటి? వినాయకుడిని స్టార్ట్ చేసేటప్పుడు మీకు ఏమనిపించింది? అది ఎట్లా ఉంది? మట్టి. తర్వాత ఏమైంది? అది ఒక శిల్పం అయింది, ఒక విగ్రహం అయిందా లేదా? అట్లనే దాని నుంచి నాకు మేడం మాట్లాడుతున్నప్పుడు ఒక అంశం గుర్తొచ్చింది, ఏంటంటే మనం ఏ విధంగా అనుకుంటామో అదే విధంగా తయారవుతాం. మీరు బలహీనులు అనుకుంటే బలహీనులు అవుతారు, మీకు స్ట్రెంగ్త్ ఉంది అంటే స్ట్రెంగ్త్ అవుతారు. ఇట్స్ ఆల్
వినాయకుడి విగ్రహం ఇట్లా రావాలని మీరు విజువలైజేషన్ చేసుకున్నారా లేదా? అట్లనే ఆ మట్టిని ఏం చేసారు, దానిలో ఉండే ఏం చేసారు, రాళ్ళని ఏం చేసినాం మనం. లాస్ట్ 4-5 డేస్ నుంచి షాకీర్ చాలా మంది పిల్లలు అబ్బాయిలు చాలా హెల్ప్ చేసారు నిజంగా. సో అవన్నీ తీసేసి దాన్ని ఏం చేసినాం, పిసికి దాన్ని బ్రెయిన్లో ఒకటి అనుకొని అట్లా తొండము చెవులు ఇవన్నీ తయారు చేసుకున్నాం లేదా? అలానే మీరు కూడా మీ యొక్క ఫ్యూచర్ని అలానే విజువలైజేషన్ చేసుకోవాలి, ఊహించుకోవాలి. నేను పెద్దగా అయినాక ఒక మంచి పొజిషన్కి వెళ్తా, ఒక పోలీస్ని అవుతా, ఒక డాక్టర్ని అవుతా, ఒక టీచర్ని అవుతా, ఒక సైంటిస్ట్ని అవుతా, ఒక రైతుని అవుతా. ఇలా ఏదో ఒకటి మీకు అనుకుంటే మీలో ఉండే రాళ్ళు తీసేసినాం కదా, ఆ గడ్డి అవన్నీ తీసేసినాం. అట్లనే మనలో ఉండే అవలక్షణాలు ఉంటాయి. అవలక్షణాలు అంటే మీలో ఏముంటాయి తెలుసా? ఏముంటాయి అవలక్షణాలు? నిద్ర లేవకపోవడం, అసహనం, చిరాకు పడడం, చదవాలని అనిపించకపోవడం, ఇవన్నీ తీసేసాలి. దుర్గుణాలను తీసేస్తే మీ అంతా పిల్లలే దేవుళ్ళని అంటారు. ఎప్పుడు అవుతారు? మనిషిని మనిషిగా ప్రేమించడం, అందరిలో మంచి చూడడం, పక్క వాళ్ళని ఎంకరేజ్ చేయడం, ఇవన్నీ మనలో మీలో అవే రావాలి. చిన్న పిల్లలు, ఫస్ట్ క్లాస్ పిల్లలు, సెకండ్ క్లాస్ పిల్లలు తెలుసా? వాళ్ళకి ఏమన్నా తెలియదు. పసిమొగ్గలు పెరుగుతున్న కొద్ది ఏమవుతాం, ఇవన్నీ వస్తాయి చుట్టుపక్కల వాళ్ళ నుంచి. అవన్నీ తీసుకోవాలి. మనిషిని మనిషిగా ప్రేమించిన వాళ్ళే నిజమైన మానవుడు. కుల మతాలకు అతీతంగా ఈరోజు మన పాఠశాలలో నేను చేస్తాను మేడం, పిల్లలతో నాకు అనిపించింది, చేయాలనిపించింది అని చెప్పగానే ఓకే మేడం చేయండి అని నన్ను యాక్సెప్ట్ చేసిన మన హెచ్ఎం మేడం గారికి, అదేవిధంగా మిగతా టీచర్స్ వాళ్ళ క్లాసెస్ని సాక్రిఫైస్ చేసేరు ఆ టీచర్స్ అందరికీ ఈ సభాముఖంగా థ్యాంక్స్ చెప్తూ, డ్రాయింగ్ వేసిన పిల్లలకి అండ్ ఈ పిల్లలందరికీ సూపర్గా డ్రాయింగ్ వేసిండ్రు అండ్ మనం కటింగ్ అవన్నీ చేసిన పిల్లలందరికీ బెస్ట్ విషెస్ చెప్తూ మీకు అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. అండ్ ఇంకొకటి, ఎటువంటి విఘ్నాలు వస్తాయి, కామన్గా అబ్స్టాకిల్స్ ప్రతి ఒక్కరి లైఫ్లో వస్తాయి. అవన్నీ తొలగిపోవాలి అని అంటే పూజలు చేస్తే మాత్రం తొలగిపోతే అనేది మన నమ్మకం. బట్ మీరు ఒక స్ట్రాంగ్ విల్ పవర్ తోటి ఉండడమే అదే నిజమైన విజ్ఞానికి దూరం. ఓకే, ఒక డెడికేటెడ్ మైండ్ తోటి, ఒక డిటర్మినేషన్ మైండ్ తోటి పుస్తకాలని దేవుడి దగ్గరనే పెడితే మేడం హోంవర్క్ రాయలేదు అనద్దు, సార్ హోంవర్క్ రాయలేదు అనద్దు. పుస్తకాలు ఒక నిమిషం పెట్టాలి, తర్వాత తీసేసేయాలి. ఓకే, పుస్తకాలు తీసుకురాలేదు అని వినాయకుడి యొక్క మంటపాల దగ్గర ఉండి పూజలు చేయడం, అక్కడే ఉండడం, 1 గంట 2 గంటలు ఉండడం ఓకే. బట్ నవరాత్రులు అక్కడ ఉండడం ద్వారా ఎవరికి ఇబ్బంది? అబ్బాయిలు, మనకే కదా చదువుటం ఇబ్బంది. సో వెళ్ళాలి, 1 గంట అరగంట పూజ చేసుకోవాలి, వచ్చేసేయాలి. మనకి ధైర్యాన్ని ఇస్తాడు ఏ దేవుడైనా, అర్థమైందా? సో అవన్నీ గమనించాలి. అండ్ అక్కడ ఎలక్ట్రిసిటీ ఇబ్బంది అయినా అవన్నీ జరుగుతాయి. నిమజ్జన టైంలో అయినా, తీసుకొచ్చే టైంలో అయినా చాలా కేర్ఫుల్గా ఉండాలి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం మన చదువు తర్వాతనే ఏదైనా. సో మీరందరూ బాగా చదువుకొని మన స్కూల్లో యూపీఎస్ దుర్గిపల్లి స్కూల్ అన్నిట్లో ముందు ఉండాలి. ఆటల్లో మొన్న సాదిక్ సార్, శ్రీనివాస్ సార్ తీసుకెళ్ళిండ్రు, చాలా బాగా ఆడిండ్రు. సాంగ్స్ కూడా అద్భుతంగా పాడుతున్నారు. మట్టి గణపతిని బాగా తయారు చేస్తారు. ఫస్ట్ క్లాస్ నుంచి 8th క్లాస్ పిల్లలు టాలెంట్ ఉంది. బట్ మీలో ఏమనుకుంటారు, నాకు లేదనుకుంటున్నారు, నా వల్ల కాదనుకుంటున్నారు. అది తీసేసాలి. మన వల్ల అవుతుందా? అవుతుంది. దసరాకి, రంజాన్కి, క్రిస్మస్కి ఆ డ్రెస్ వేసుకోవాలని టాప్ టు బాటమ్ అనుకుంటామా లేదా? నేను ఈ చెవులు పెట్టుకోవాలి, ప్యాంట్ వేసుకోవాలి, జీన్స్ వేసుకోవాలి, షూస్ వేసుకోవాలి అనుకుంటామా? అనుకోమా? అట్లనే మీరు అనుకోవాలి, పరీక్షలు ఈ క్వశ్చన్ వస్తే ఇది అట్లా రాస్తా, నేను ఇట్లా అవుతా, ఈ ఎగ్జామ్ ఇట్లా రాస్తా, ఈ క్వశ్చన్ ఇట్లా వస్తుంది, మేడం ప్రయోగం చెప్తే ప్రయోగం చేస్తా, సాదిక్ సార్ సాంగ్స్ చెప్పగానే అది నేను ఇట్లా రిసైడ్ చేస్తా. ఓకే, మేడం యాక్టివిటీస్ చూపెడుతున్నారు, అది చేస్తా, ప్రశాంతి మేడం చెప్పినా అని చేస్తా. అనుకోవాలి, అనుకుంటే అవుతాం. మనం అనుకోకపోతే అవుతామా? కాము. మీరు అనుకోవాలి, మీరు మంచి కావాలి అండ్ అందరూ సూపర్గా హ్యాపీగా ఉండాలి. మీరు అనుకున్నవన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.